మీ మీ ఏరియా మీ సంబంధించినటువంటి నాయకుడు మీ జిల్లాకే పెద్ద దిక్కుగా ఉన్నానని చెప్పేసి చెప్తున్నటువంటి ఎందుకు ఆయన పైన మైనంపల్లి హనుమంతరావు పైన ప్రత్యేకంగా ఆయననే ఎందుకు మీరు టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు, ప్రత్యేకంగా ఆయననే టార్గెట్ చేస్తూ ఉన్నారు, కావాలని చెప్పేసి టార్గెట్ చేస్తున్నారు అనేది చక్రధర్ గౌడ్ని చాలా మంది అంటున్నటువంటి మాట, నా దగ్గరకు వచ్చినటువంటి మాట. సో ఎందుకు మైనంపల్లి మీకు ప్రధానమైనటువంటి టార్గెట్ కనబడతా ఉన్నాడు? ఇప్పుడు మైనంపల్లి అనేటోడు ఫోనే చేయకపోతే, ఇప్పుడు మరి మొన్న వెంకటరెడ్డి చేసిన కథ వెంకటరెడ్డిని తిట్టినాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని. ఇలా నువ్వు బాహాటంగా ఎవడి భయం లేకుండా 30 ఏళ్ళ కాంగ్రెస్లో పనిచేసిన వానికి ఫోన్ చేసి నువ్వు దిగిపో 200% నువ్వు గెలువు అని కన్ఫర్మ్ చేసి అతన్ని బెదిరిస్తుండు. లిటరల్లీ నువ్వు దిగిపో, నీకు అంత రుబాబా, నువ్వు ఇట్లుంటే మేము రాజకీయం ఎట్లా చేస్తావు అంటుండే. అంటే నువ్వు ఇట్లుంటే మేము రాజకీయం ఎట్లా చేస్తామంటే మేము బానిసలు లేకుంటే నువ్వు రాజకీయం చేస్తావు అన్నట్టు. దాని తాత్పర్యం అదే. అన్ని ఛానళ్ళల్లో వేసారు. దానిపైన మా గౌడ బిడ్డ అంత ఇబ్బంది పడుతుంటే స్పందించకపోతే నేను ఎట్లా గౌడ బిడ్డనైతా అండి? మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా మద్దతు తెలియజేసిన. అంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి మనం సముదాయించవచ్చు కదా. సో వద్దు మరి ఇంకో నువ్వు నిలబడ్డట్టు అవతలైనా ఓడిపోతాడు కదా, కాబట్టి మన పార్టీ వ్యక్తిగా గెలిచేటట్టుగా ఉన్నాడు కాబట్టి మనం పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలి కాబట్టి నువ్వు కొంత విత్రా అని చెప్పేసి. ఎందుకు 30 ఏళ్ళ రాజకీయం చేసినాడు పనికిరాడా? 30 ఏళ్ళ రాజకీయం చేసినాడు పనికిరాడు. పక్క పార్టీలకి వచ్చి 10 మంది ఆ ఊర్లో రెడ్డిస్ గురించి సంఖ్య కనుక్కుంటే 10 మంది లేరండి. ఆయన ఇంటెన్షన్ ఏంది మరి, దేనికోసం అన్నాడు అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా రెడ్డిలే కావాలి, రెడ్డి అవుతున్నాడా కరెక్ట్, ఓ బీసీ గెలు. మైనంపల్లి హనుమంతరావు అనేటోడు బీసీలు అంటే వడదైనకి, బహుజన బిడ్డలు అంటే వడదైనకి. గతంలో ఎంపీ ఎలక్షన్స్ లో నీలం మధు అనే ఒక క్యాండిడేట్ నిలబడితే ఈ అయ్య కొడుకులు ఏడున్నారండి, ఏదో ఫారిన్ వేరు ఇలా టైంకి ఎలక్షన్ టైంలో. ఎంపీ ఎలక్షన్స్ జరుగుతుంటే మీరు ఏడున్నారు? చెప్పు, అక్కడ ఉన్నారా? మెదక్ ఎలక్షన్స్ ఏడున్నారు మీరు? అయ్య కొడుకులు ఏడున్నారు? వీళ్ళకు పక్తు వాళ్ళ జాతిలే గెలవాలి, బీసీలు అంటే పడదు. సో ఆ క్రమంలో బెదిరిస్తా ఉన్నాడు. ఏమని బెదిరిస్తాడు? గతంలో రాధాకృష్ణ యాదవ్ని దమ్కి ఇచ్చిండు, తర్వాత చక్రధర్ గౌడ్ని నోటికి వచ్చినట్టు వాగిండు. మొన్న ఈ శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తిని కించపరిచేలాగా నువ్వు గెలవవు, నీకు అంత రూబాబా, నేను 100 కోట్లు పెడతా 200 కోట్లు పెడతా అంటే నీకు ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఇంత డబ్బు? ఇలా ఐబొమ్మ రవిని తీసుకుపోయి విచారించినట్టు ఈయనను కూడా కూర్చోబెట్టాలి కదా. ఈయన కూర్చోబెట్టి ఈయన ఏం వ్యాపారాలు చేస్తుంటే ఇన్ని కార్లు ఉన్నాయి, 2, 3 కోట్ల కార్లు ఎక్కడి, అలా కొడుకు పెట్టుకునే వాచ్ కాస్ట్ ఎంత, అసలు వీళ్ళకి ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, వీళ్ళు ఎవరిని బెదిరిస్తున్నారు, దీనిపైన విచారణ జరగాల్సిన అవసరం ఉందా లేదా? ఇలా మైనంపల్లి అనేటోడు మాత్రం బీసీ బిడ్డల్ని ఎవరిని బెదిరించినా ఇక మీదట కించపరిచినట్టు మాట్లాడినా ఖబర్దార్ మైనంపల్లి, నిన్ను బైరాన్పల్లి బురుజు గట్టేసి కొడతాం, నిన్ను బైరాన్పల్లి బురుజు గట్టేసి నిన్ను నీ కొడుకుని తోలు తీసేస్తాం. నువ్వేదో మా యాదవ్ బిడ్డలను ఇంత కొంతమంది ఉన్నారు పెయిడ్ ఆర్టిస్టు, ఇంకా సిగ్గు లేకుండా ఆయన చేయి కింద ఆ మోచేతి నీళ్ళు తాగేటోళ్ళు చక్రధర్ని పట్టుకొని అమ్మ గిమ్మ అని బండ ఊతులు ఎడుతున్నారు. నాకేం బాధ అనిపించదు, దిగజారిపోయేది నువ్వు. ఇప్పుడు ఇవన్నీ ఏదైతే మాట్లాడుతున్నావో రానున్న ఎలక్షన్స్ లో నిన్ను నీ కొడుకుని భూమి నాకిపిస్తా. ఖబర్దార్ చెప్తున్నా, ఈ బహుజన బిడ్డ చెప్తుండే ఇవాళ ఇంకొకసారి మా గౌడ బిడ్డల్ని ఏమన్నా యాదవ్ బిడ్డల్ని ఏమన్నా కొంతగా మమ్మల్ని ట్రోల్ మా వాళ్ళతోడే చేపిస్తుండు. మా వాళ్ళకి సిగ్గుండాలి. అరే రాష్ట్రంలో బీసీల కోసం ఆత్మహత్యలు జరుగుతుంటే ఇతని దగ్గర ఉన్న డబ్బుతోటి ఆ బీసీలను అణచివేయాలని చూస్తుండు. ఎంత దుర్మార్గం అండి. అందుకే నేను స్పందించడం జరిగింది, అతనికి భరోసా ఇచ్చాను. అవసరమైతే ఆయన పోటీలో ఉన్నాడా? మీరు మాట్లాడినట్టు ఉన్నాడు, ఆయన తగ్గేదే లేదన్నాడు. అన్న నేను ఓడిపోయినా పర్వాలేదు, నేను నిలబెడతా, మళ్ళీసారి నాకు అవకాశం వస్తుందో లేదో. ఇచ్చిందే 17%, ఓకే ఇచ్చిందే 42 అని 17% ఇచ్చారు. ఈ 17 కూడా మీరే తీసుకుంటే మరి మేమెందుకు మీరు వెళ్తున్నారా అడిగి ప్రచారానికి? శ్రీనివాస్ గౌడ్కి మద్దతుగా ఏమైనా ప్రచారానికి పోయినా? వాళ్ళ అవసరం ఉంటే శ్రీనివాస్ గౌడ్ ఫోన్ చేసిండు, ఎలాంటి ఇబ్బంది ఉన్నా నేను నీకు కాల్ చేస్తాను, నువ్వు రా అన్నాడు. ఖచ్చితంగా వెళ్తా. కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీయా ఏ పార్టీయా తర్వాత బహుజన బిడ్డలు రాజ్యాధికారం వైపు వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు మనం కొంత పార్టీలు అనేది వెసులుబాటుగా చూసుకోవాలి. అక్కడ ఒక రెడ్డి ఒక బీసీ నిలబడ్డప్పుడు మేము పార్టీ చూడం.
బీసీ బిడ్డనే గెలిపియాలని చూస్తాం. గతంలో హరీష్ను టార్గెట్ చేసిండు ఒక పేరున్నటువంటి నాయకుని. ఇప్పుడేమో మెదకులో సిద్దిపేటలో ఇప్పుడు ఈయన టార్గెట్ చేసినట్లయితే చక్రధర్ గౌడ్ యొక్క ఇమేజ్ పెరగడానికే టార్గెట్ చేస్తూ ఉన్నాడు ఇటువంటి వాళ్ళని అని చెప్పేసి మైనంపల్లిని మీరు మాట్లాడుతున్నటువంటి దాని తర్వాత కొంతమంది పెడుతున్నటువంటి కామెంట్ కావచ్చు, కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు కామెంట్లు పెట్టేటానికి పనిపాటు ఉండదు. వాడు ఏదైనా నోటికి వచ్చాడు ఒక సమాజానికి ఉపయోగపడేది పెట్టాలి. మరి ఇలా కవిత హరీష్ రావు ఎందుకు అంటుంది? మరి రేవంత్ రెడ్డి ఎందుకు అన్నాడు? చక్రధర్ అన్నదాలో తప్పేముందండి? నేను గతంలో పొరపాట్లు జరిగినాయి ఎందుకు అని అడిగిన దాంట్లో అన్నిట్లకు అథెంటికేషన్ ఉంది. ఆయన భూమి కొట్టేసినట్టు ఉంది, ట్యాపింగ్ చేసినట్టు ఉంది, అన్నిట్లకు ఆధారాలు ఉన్నాయి. కోర్టులో వీగిపోతే కేసు వీగిపోయినట్టు కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రజా కోర్టు ఉంది, ఎన్నికలు అనే ఒక జడ్జిమెంట్ జరుగుతుంది ఫ్యూచర్లో, దాంట్లో మొన్న నడిపారు. సో మైనంపల్లి అనేటోని ఎవడు పట్టించుకోడు. ఆయన నేను అసలు ఒక పిచ్చోని కింద లెక్క చేస్తా. అతను నథింగ్. ఆయన ఏదో డబ్బులు ఉన్నాయి కాబట్టి గాలిల వల్ల కొడుకు గెలిచిండు, కానీ నెక్స్ట్ టైం గెలిచే ప్రసక్తే లేదు. అంతే. వాళ్ళు డ్రగ్ మాఫియాని ఎంకరేజ్ చేస్తారు, ఆడవాళ్ళని పెట్టి బెదిరిస్తారు, ఫోన్లు చేయించి. మొన్న ఒక రిపోర్టర్ని రిపోర్టర్కి ఫోన్ చేసి యాంటీగా మాట్లాడిండు. ఆయన ఇట్లా ఏదో వీళ్ళకి హారతి ఇచ్చినట్టు చేస్తే నీకు పలానా దాంతో అఫేర్ ఉంది కదా అంటాడు ఒక రిపోర్టర్ని పట్టుకొని. ఎస్సీలను మా బిడ్డల్ని, మా ఎస్సీ ఎస్టీ బిడ్డల్ని పెట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి భయపడతామా? మోచేతి కింద నీళ్ళగట్టోళ్ళకి కొంచెం సిగ్గు రావాలి. కానీ అంటే బీసీలను తిడుతుండంటే బీసీల రాజ్యాధికారం కోసమే కదా అన్న మేము కొట్లాడుతున్నాం. ప్రాణాలు ఇచ్చినోడు దేనికోసం ఇచ్చిండు అన్న? ఇట్లాంటి దుర్మార్గుల పెత్తందారి వ్యవస్థను ఎదుర్కోలేకనే ఇచ్చిండు. అతను ఎన్ని హడ్డుల్స్ ఫేస్ చేసిండో తన రంగంలో. ఇలాంటి మైనంపల్లి హనుమంతరావుని, ఇట్లాంటి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళని ఎంత మందిని చూస్తుంటే ఆ గుండె బాధపడి ఉంటుంది. మీకు లేదా భయం లేదా ఏమన్నా మళ్ళీ మీరు ఇట్లాంటి బహిరంగంగానే కట్టేసి కొడతాం, బట్టలు ఇప్పి కొడతాం, తంతాం, తరిమేస్తాం అని చెప్పేసి ఇప్పుడు కూడా చెప్తున్నా, మైనంపల్లి హనుమంతరావు నువ్వు ఇంకా కూడా కంట్రోల్లోకి రాలేదనుకో బిడ్డ, నా తడాకా ఏందో చూపిస్తా నీకు, బీసీల తడాకా ఏందో చూపిస్తా. నువ్వేదో నీ దగ్గర నలుగురే బీసీలు అనుకుంటున్నావు బిడ్డ, నీకు మేము అంటేందో చూపిస్తాం, నీ గేట్లు వీక్కొస్తామని చెప్తానా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇక్కడితోటి రాగకపోతే బైరాన్పల్లి బుర్జుకి అయ్యా కొడుకుల్ని కట్టేసి తోముడు తోముతాం బిడ్డ. తస్మాత్ జాగ్రత్త. ఇంకొకసారి ఎలక్షన్స్లో ఎవరిని బెదిరించినా, నీకు దమ్ముంటే 200 కోట్లు అంటున్నావు కదా, నీ మీద నేను రిట్ పిటిషన్ వేస్తా కోర్టులో. నువ్వు అన్నదాన్ని ఖచ్చితంగా కోర్టు దృష్టికి తీసుకెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్కి రాస్తా, ఈడీకి రాస్తా, అండ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి నీ మీద ఫిర్యాదు చేయబోతున్నా. ఆల్రెడీ డ్రాఫ్టింగ్ అయిపోయింది. రేపో మాపో నిన్ను కోర్టు గుంజకపోతే చక్రధర్ అంటే ఏందో చూపిస్తాను ఈ సంగతి.